కార్యశీలతకు నిదర్శనం అది. రైట్. అంటే ఏదైనా కానీ మొత్తం మీద కేటీఆర్ అయితే చెప్పడం జరిగింది, మగటి గోపీనాథ్ సతీమణి సునీతమ్మకే ఈ టికెట్ ఖచ్చితంగా వారి ఇంట్లో వారికే ఇస్తాము అనేది ఒక మాట ఇవ్వడం జరిగింది. అంటే మళ్ళీ వేరే మాట మార్చి వేరే వాళ్ళకి ఇవ్వడం అంటూ ఏమైనా ఉందా? ఎందుకంటే ఇద్దరు ముగ్గురు కూడా ఆల్రెడీ కవితమ్మ గారితో ఆల్రెడీ ఇద్దరు కలవడం జరిగింది. హరీష్ రావు గారి వెనకాల ఇద్దరు ముగ్గురు తిరుగుతున్నారు. అంటే ఇలాంటిది ఏమైనా ఉందా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో నిన్న మొన్ననే నరసింహ గారు నిన్న మొన్ననే కవిత వారి ఇంటికి వాళ్ళ అమ్మ కూడా వెళ్ళడం జరిగింది. దాంట్లో కొన్ని పరిణామాలు ఎదురైనాయి. ఆ నేపథ్యంలో ఏమైనా మాట మార్చుకునేదానికి వీలుందా బీఆర్ఎస్ నుండి గిట్ట? జరిగిన సంఘటనలు ఏవైతున్నాయో గత నెల నుంచి కానీ 2 నెలల నుంచి కానీ గత 6 నెలలు 3 నెలలు ఏప్రిల్ 27 జరిగిన సంఘటనలు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను చెప్పినంత మాత్రం ప్రజలు వినే స్థితిలో కూడా లేరు. అయినప్పటికీ ఏంటంటే పొలిటికల్ డెవలప్మెంట్స్ దినదినాభివృద్ధిగా జరుగుతున్న క్రమం ఏదైతుందో మనం అందరం ఇవాళ సోషల్ మీడియా కానీ చాలా యాక్టివ్ ఉంది. ప్రజలు కూడా ఏంటంటే అంత తెలివి తక్కువ లేం గారు. ప్రజలు నేటి ప్రజా జీవితంలో 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో చాలా చైతన్యం అయిపోయినారు. ప్రతి నిమిషం ప్రచార సాధనాలకు కూడా అంటే మీలాంటి సోషల్ మీడియా ద్వారా పత్రికలకు రాకముందే ఇంకోటి టీవీలకు రాకముందే కూడా ప్రజలు తెలుసుకునే స్థాయిలో అయ్యాలి. ఏంటంటే ప్రతి 5 నిమిషాలకు ఎక్కడ ఏం జరుగుతుందనే తెలుసుకునే స్థాయిలో ప్రజలు చాలా చైతన్యమై ఉన్నారు. కాబట్టి ఇంకొక మీరు అన్న మాట ఏంటంటే ఏం జరుగుతుందంటే ఏదెవరు ఎన్ని మాట్లాడినప్పటికీ ఫైనల్ గా టిఆర్ఎస్ పార్టీకి గులాబీ జెండాకు కేసీఆర్ గారు, మా గౌరవ కేసీఆర్ గారే ఆదినాయకుడు కాబట్టి ఆయన మాట శిరసా వహిస్తూ అందరూ పనిచేయక తప్పదు. ఆయన ఎవరినైతే అధికారికంగా ప్రకటిస్తాడో ఆ వ్యక్తే కుటుంబ సభ్యులు అనే నేను ఇప్పుడు పార్టీ నిర్ణయం రాలేదు కాబట్టి అనధికారికంగా చెప్పడం జరిగింది కాబట్టి అది మారుస్తారు అనే ఆలోచన కూడా కరెక్ట్ కాదు. మోస్ట్లీ 99% మాగంటి గోపీనాథ్ గారి భార్యకే ఇచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే అది ఎప్పుడంటే శంఖంలో తీర్థం పోస్తేనే అది తీర్థం అవుతున్నట్టుగా కేసీఆర్ గారి నోటి నుంచి వచ్చిన తర్వాతనే మేము అధికారికంగా దాన్ని ఇచ్చేయాల్సి ఉంటుంది. కాబట్టి గోపీనాథ్ గారి భార్యకే రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే రెండో ఆప్షన్ మీరు మాట్లాడుతుందంటే ఇంకో కొన్ని పేరు చెప్తా ఉన్నారు. ఆ పేర్లను నా నోటి నుంచి ఉచ్చరించడానికి కూడా నేను సిద్ధంగా లేను. చెప్పండి. మీరు ఎవరో చెప్పలేదు బీఆర్ఎస్ పరంగా మీ దగ్గర ఏమైనా లిస్ట్ ఉంటే చెప్పండి. ఇప్పటిదాకా అన్నారు కదా, ఎవరు అనలేదు. ఎవరో ఇంటికి పోయారు అంటే కుటుంబ సభ్యులు తిరుగుతారని చెప్తున్నారు. కవితనే చుట్టూ తిరిగేట్లేదు. రాజకీయాల్లో ఇలా సమాజం ఏమైతుందంటే ఏ కండువా వేసుకున్న వ్యక్తి రేపు 24 hours కాదు 4 గంటల తర్వాత కనీసం 2 గంటల తర్వాత ఇంకో పార్టీలకు పోలేని స్టేజ్ లో ఇప్పుడు పొలిటికల్ సిస్టమ్స్ ఉంది. అటువంటి సినారియోలో మనం ఏంటంటే కుటుంబ సభ్యులు ఒక కుటుంబంలోని వ్యక్తులు పార్టీలకు అతీతంగా పార్టీలే మారుతున్న ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఒకరింటికి ఒకరు పోకుండా కట్టగట్టుకొని ముళ్ళకంచే స్థితి అయితే ఉండదు కదా. చెప్పట్లే పార్టీలో ఉండి పార్టీ గురించి ఎగనిస్ట్ మాడితే కూడా ఇంకా వాయినాలు పెట్టుకుని వెళ్ళి చెప్పాలి. ప్రసాద్ గారు నేను అనేది ఏంటంటే ఆ వ్యక్తి యొక్క పేరు నేను ఉచ్చరించదలుచుకోవాలని చెప్తున్నాను. నేను ఉచ్చరించుకుంటే పార్టీని సస్పెండ్ చేసిన ఆవిడకేట్ కెపాసిటీ ఉంటుంది క్యాండిడేట్ డిసైడ్ చేయడానికి చెప్పాలి కదా. ఎవరెవరండి మా పార్టీలో అడగాల. మా పార్టీ నేను చెప్పినా కదా, కేసీఆర్ గారు గౌరవ కేసీఆర్ నోటి నుంచి వచ్చిన తర్వాతనే అది శంఖంలో తీర్థపోతుంది అధికారికంగా ఉంటుంది. కానీ ఖండించండి. కవి చుట్టూ కూడా తిరుగుతారంటే ఎవడో పనికిమాలని చెప్పాలి. ఓకే పుట్టుపోయిన అవసరం పాలు పిండినట్టు ఉంటది. రైట్ ప్రసాద్ గారు కాదండి, పార్టీ మొత్తం మీద ఒక్క పనికొచ్చిన లేడు. ఆవిడ రాజీనామా చేసినప్పుడు ఎవడు అది ఎవడో జనజాగృతి ఏదో ఉంది కదా, వాళ్ళకి సంబంధించిన చిన్నపిల్ల పిల్లిపిత్రికలు అందరూ ఉన్నారు. ఇంకా పార్టీ ఓన్ చేసుకున్నాడు. నాకు అర్థం కాదు. నేను చిలకమ్మ నరసింహ నేను ఓన్ చేసుకోవాలి. మొమాట పడి కవిత గారి దగ్గరికి ఎవరు వెళ్ళారు? మాకేంటి నా దగ్గర ఎవరు 2 పేర్లు ఎందుకు మీ దగ్గర పేర్లు ఇక్కడ బ్యానర్లో కూడా ఒక్క పేరు చెప్పలే. మీరే భరిస్తున్నారు కదా. ఏమండి ఆ దరిద్రాలన్నీ మీరే భరిస్తున్నారు అంట. చిలకమ్మ నరసింహ ఎప్పుడు ఎవరిని టాలరేట్ చేయడండి. నా గురువు బాధ మీరు చెబుతా చేస్తారు మిమ్మల్ని. పొలిటికల్ ఆవిడెవరండి? హరీష్ రావుకి అంత స్థాయి లేదండి. కేటీఆర్ ఎవరండి? కేసీఆర్ గారు మాకు అన్ని ఇవి మాడవచ్చిన వదిలేసి
కవితకి వెళ్ళారా? ఏమో నాకే 2 పేర్లు ఉన్నాయండి, చెప్పొచ్చేమో కదా. నేనైతే చెప్పను. మాకేంటి ఇది? నేను అంటున్నది ఏంటంటే కేసీఆర్ గారి ఆది నాయకుడు కాబట్టి ప్రసాద్ గారు ఇక అయినందుకు లేండి, మీరే మొత్తం మాట్లాడండి. అయినందుకు కూడా ఓన్ చేసుకొని మీరే మాట్లాడేసాడు. సరే ఓకే అండి. నరసింహ గారు ఎస్ 3 పేర్లు వీళ్ళు కూడా రేస్ లో ఉన్నట్టు మీ దగ్గరికి వస్తారు. ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్యానల్లో అతన్ని కూడా మీరే మాట్లాడారు కానీ ఓకే. ఎస్ శ్రావణ్ కుమార్ గారు